హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఇవాళ నేను మెట్రో ట్రావెల్ చేశాను, మెట్రో రైల్లో. సో మెట్రో రైల్లో ట్రావెల్ చేస్తూ సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రోకు సంబంధించిన అంశాలను ఒకసారి నెమరు వేసుకుంటున్నాను లోపల. నాకు ఈలోగా ఒక పాయింట్ తట్టింది. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ దట్ పాయింట్ అండ్ దాన్ని లీడ్గా తీసుకుని మళ్ళీ మనకు హైదరాబాద్ మెట్రోలో అది చూడబోతున్నామా, సెకండ్ ఫేజ్లో కూడా చూడబోతున్నామా అన్న అనుమానం కలిగింది నాకు. మేబీ ఇది యాంటిసిపేటరీ అనుకోవచ్చు, లేదా హైపోథికేటల్ కూడా అనుకోవచ్చు. నో, అది ఏమనుకున్నా ఓకే. బట్ పాయింట్ చెప్తాను. చెప్పే ముందు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్లే ముందు ఒక పాయింట్ గుర్తు చేస్తాను. అఫ్ కోర్స్ ఇది మళ్ళీ మీకు అనిపిస్తుండొచ్చు, అదేంటి రాజేష్ శర్మ చెప్పిన పాయింటే చెప్తున్నాడు, మాకు తెలిసిన పాయింటే చెప్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ ఆ లీడ్ ఇస్తేనే ఈ వీడియోలో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ అనేది అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ లీడ్తో ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ఆ లీడ్ ఇస్తున్నాను. 2010 ఆ టైంలో నాకు హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఒక అలైన్మెంట్ అది పూర్తి చేసి అప్పటి నుంచి సీరియస్గా కసరత్తు మొదలైంది. అంటే డిపిఆర్ ప్రిపేర్ చేయడం, అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపడం, కేంద్రం దాన్ని ఆమోదించిన తర్వాత ఇంటర్నేషనల్ ఫండింగ్ తీసుకోవడం, తర్వాత ఎల్ఎన్టీ ఆ వ్యవహారాలన్నీ జరిగి మనకు 2012లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దాదాపు 5 సంవత్సరాల కన్స్ట్రక్షన్ స్లోగా నత్తనడగన నడిచిన తర్వాత 2017 నవంబర్ 28న తొలి మెట్రో రైలు హైదరాబాద్లో పట్టాలెక్కింది. మియాపూర్ టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా వాళ్ళందరూ కలిసి మెట్రోలో ట్రావెల్ చేశారు. అవన్నీ మనకి ఇంకా అంటే ఆల్మోస్ట్ 7 years అవుతున్నా కూడా, ఇంకొక ఇవాళ 5వ తారీఖు 6వ తారీఖు అనుకున్నా కూడా ఇంకొక 20-22 రోజుల్లో 7 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అవి అయినప్పటికీ కూడా మనకి ఇప్పటికీ మన కళ్ళల్లో ఆ దృశ్యాలు ఇంకా మెదులుతున్నాయి. మియాపూర్ దగ్గర పూర్తిగా పూలతో అలంకరించేది. సరే, ఆ తర్వాత ఫస్ట్ ట్రైన్లో కూడా నేను ఆ రోజు ట్రావెల్ చేశాను. బేగంపేట నుంచి మియాపూర్ వెళ్ళాను. చూడ్డానికి మామూలుగా లేదు, ఫుల్. అనుకోకుండా నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కూడా కలిసాడు ఆ ట్రైన్లో. నిజామాబాద్ జిల్లా, అంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లా కాచాపూర్కి సంబంధించిన శేఖర్ అనే అతను. తర్వాత మళ్ళీ కలవలేదు అనుకో. బట్ అట్లా ఆ మెమరీస్ ఉన్నాయి. నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది, కానీ 7 years స్పాన్ అయిపోయింది. 2010లో ప్రారంభమైన ఒక ఆలోచన 2012లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2017లో తొలి రైలు పట్టాలెక్కింది. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. కానీ నిజానికి ప్యారలల్గా అవి స్టార్ట్ చేస్తూనే సెకండ్ ఫేజ్ మీద కూడా ఆనాటి ప్రభుత్వం కనుక ప్రయత్నం చేస్తుంటే ఇవాళకి సెకండ్ ఫేజ్ కూడా ఎంతో కొంత ఒక 50% అన్న పూర్తయ్యేది. సరే, ప్రభుత్వం ఎందుకు అది టేకప్ చేయలేదు అన్నది అది పొలిటికల్ ఇష్యూస్. మనం దాన్ని ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. అఫ్కోర్స్ వెళ్ళగలిగితే నేను నాకున్న జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్తో నేను ఎస్టాబ్లిష్ చేయగలను, ఎక్స్ప్లెయిన్ చేయగలను, అనలైజ్ చేయగలను. బట్ ఇప్పుడు నా టాపిక్ అది కాదు. కాబట్టి 2010 నుంచి 12 మధ్య ఇది ఓకే అయ్యి నిర్మాణం ప్రారంభమైన సందర్భంలోనే దక్షిణ కొరియాకు చెందిన హ్యుండై రోటైమ్ సంస్థకి, అంటే హ్యుండైలో సిస్టర్ కన్సర్న్ అయిన రోటైమ్ సంస్థకి ఈ కోచ్ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు మనకు 2014లోనే మొత్తం పూర్తి చేశారు. అంటే ఇప్పుడు 2017లో ప్రారంభమైన మెట్రో ఫస్ట్ ఫేజ్లో 2014లో తయారైన కోచ్లను ప్రారంభించారు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు మనం అవే వాడుతున్నాం. అంటే వాట్ డస్ ఇట్ మీన్? పాత చింతకాయ పచ్చడినే వాడుతున్నాం. సో ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు 2024లో మళ్ళీ సెకండ్ ఫేజ్ జరుగుతుంది. నాకు తెలిసి ఇదంతా పూర్తయ్యి కసరత్ అంటే ఒక 6 నెలలు పడుతుంది అనుకుంటున్నాను నేను. ఈ టెండర్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం రావడం, తర్వాత ఫైనాన్షియల్ సంస్థ ముందుకు రావడం, టెండర్లు కాల్ఫైల్ చేయడం, ఆ తర్వాత నిర్మాణం ప్రారంభం అవ్వడం, ఇదంతా 6 నుంచి 8 నెలలు పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. మేబీ ఎక్కువ కూడా పట్టొచ్చు, చెప్పలేము. అది మేబీ తొందరగా కూడా కావచ్చు కూడా. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ పొటెన్షియల్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటే, అనుమతి కనుక ఇస్తే ఫండింగ్ సంస్థలు కూడా రెడీగా ఉంటాయి కాబట్టి అది ఫాస్ట్గానే పట్టాలెక్కే అవకాశం ఉంది. మేబీ నా అంచనా అయితే 6 నుంచి 8 నెలలు నేను అనుకుంటున్నాను. సో 2025లో దీనికి సంబంధించి ఓకే అయ్యి ఆర్డర్ పెడితే వాడు 2 ఏళ్లలో మనకు కోచ్లు 2 ఇప్పుడు ఇంకొద్దిగా ఫాస్ట్ అయింది కదా. సౌత్ కొరియా ఆల్సో లైక్ చైనా అండ్ జపాన్ ఏదన్నా కాంట్రాక్ట్లు వస్తే వాళ్ళు టైం పీరియడ్లో కొడతారు. బట్ మన దగ్గర కాంట్రాక్ట్ మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో ఏమైంది, 2012లో కోచ్ల కోసం ఆర్డర్ పెడితే 2014 నాటికి వాళ్ళు కోచ్లు పంపించారు. కానీ మనం ఎప్పుడు వాటిని పట్టాలెక్కించాం? 2017లో. అంటే 3 ఏళ్ల క్రితం తయారైన కోచ్లను మనం 2017లో పట్టాలెక్కించాం. ఆ తర్వాత ఇప్పుడు 7 ఏళ్ల పాటు అవే కొనసాగుతున్నాయి. ఒక్క కోచ్ కూడా పెరగలే.
అవే 3 కోచ్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. లక్షలాది మంది ఒకరికొకరు అతుక్కొని తిరిగినా కూడా మన రాయదుర్గం దగ్గర ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఉండదు. హైటెక్ సిటీ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ ప్యాక్, అతుక్కుని పోయిన పరిస్థితి. అయినా కూడా కోచ్ల సంఖ్య పెంచలేదు. దాని మర్మం ఏంటో రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి, ఆ మెట్రో అథారిటీస్కే తెలియాలి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు 2025లో కనుక ఆర్డర్ కనుక ఇస్తే వాళ్ళు 2 ఏళ్లలో అంటే 2027 కల్లా వాళ్ళు కోచ్లు కనుక పంపిస్తే మళ్ళీ మన దగ్గర కన్స్ట్రక్షన్ రకరకాల సాధక బాధకాలు ఉంటాయి కదా, మనకు తెలియంది కాదు. భూసేకరణ ప్రాబ్లమే, కన్స్ట్రక్షన్ డిలే ప్రాబ్లమే, ఇవన్నీ మన దగ్గర ఉండే లెథార్జీ మన దగ్గర ఉంది, మన బ్లడ్లో ఉంది లెథార్జీ, ఏది టైంకు పూర్తి చేయకపోవడం అనేది. సో ఆ రకంగా ఆ తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో అయిందంటే, ఉదాహరణకు 2025లో ఆర్డర్ పెడితే 2027లో కనుక కోచ్లు వస్తే 2029 2030లో వాటిని పట్టాలు ఎక్కిస్తే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి. ఇది నా ఆలోచన. ఇవాళ కోచ్ దూడగా నాకు అనిపించింది. కానీ 2014లో కోచ్లు తయారైతే 2017లో మనం ఎందుకు పట్టాలు ఎక్కించాం? టైం చూసుకోవచ్చు కదా, అప్డేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకా అధునాతనమైన కోచ్లు వచ్చినాయి. మెట్రో ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్కితే ఎక్సలెంట్, మనం ఏ ఫారిన్ ట్రైన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు బాంబే సెకండ్ ఫేజ్లో కూడా అంతే, చెన్నై సెకండ్ ఫేజ్లో కూడా అంతే, అదే కనబడుతున్నాయి అట్లాంటివి. సో ఇప్పుడు దీంట్లో మరి అట్లాంటి యాంటిసిపేషన్ అనిపిస్తుంది నాకు. అది మరి అనుమానం అనుకోవచ్చా, లేకపోతే జస్ట్ హైపోతికేషన్ అనుకోవచ్చా, అంటే జస్ట్ అంటే నేను అట్లా అనుకుంటున్నానా ఏమో తెలియదు. కానీ నాకైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అదే అనిపించింది. 2014లో తయారైన వాటిని 2017లో మనం పట్టాలు ఎక్కించాం. ఇప్పుడు 2027లో తయారైన దాన్ని 2030లో పట్టాలు ఎక్కిస్తారు. అంటే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి పాత కోచ్లతోనే మళ్ళీ 2వ దశ కూడా ప్రారంభం కాబోతుందేమో నాకు అంచనా అనిపిస్తుంది, నాకు అనుమానంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఒక ఇష్యూ ఏంటంటే, తయారు చేసే సంస్థలు కూడా గతంలో మన ఇండియాలో ఒక అద్భుతమైన రైల్వే కోచ్లు తయారయ్యేవి కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నార్మల్ ట్రైన్స్. ఇప్పుడు మన దగ్గర కూడా అద్భుతమైన వందే భారత్ లాంటి అద్భుతమైన కోచ్లు తయారవుతున్నాయి. బట్ దాని మీద కూడా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయనుకోండి. ఎందుకంటే జనరల్ బోగీలను తగ్గించేసి ఇవి పెంచడం వల్ల సామాన్యులు బాగా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా బీహారు, యూపీ, బెంగాల్, తర్వాత ఒరిస్సా నుంచి వచ్చే లేబరు అసలు ఆ జనరల్ బోగీల్లో కుక్కిరుసిపోయి బీభత్సంగా ఉంటున్నారంట. అక్కడ నుంచి మళ్ళీ థర్డ్ ఏసీకి వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారంట. సో ఆ ఇష్యూని ఎందుకు కన్సర్న్ చేసుకోవట్లేదు? సరే, అదే అధికారంలో ఉండే లెథార్జీ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మన మెట్రో లాగానే మెట్రో దాన్ని మరి ఫ్రీక్వెన్సీ పెంచొచ్చు, తర్వాత ఇవన్నీ పెంచొచ్చు. కానీ పెంచకుండా ఫ్రీక్వెన్సీ పెంచొచ్చు, కోచ్ల సంఖ్య పెంచొచ్చు. బట్ రెండింటి విషయంలో తీసుకోవట్లేదు. దానికి వాళ్ళు వేరే రీజన్స్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. బట్ అయినా అది కరెక్ట్ అయితే కాదు నా అభిప్రాయం. సో ఓవరాల్గా 2వ దశ మెట్రో కూడా మరి పాత కోచ్లలో తయారవుతుందా, అధునాతనమైన కోచ్లతో ఉంటుందా అనేది మనం చూడాలి. జస్ట్ నాకు ఇవాళ ట్రావెల్ టైంలో నాకు అనిపించిన ఒక ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే, నా అనాలిసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.